ఇది ఒక అసురుడి కథ. భక్తితో దేవుడినే కదిలించిన కథ. ఆ అసురుడు ఎవరో కాదు, లంకాధిపతి రావణుడు. నా పరాక్రమం ముందు ఈ ఉరుములు కేవలం అరుపులు మాత్రమే. అందుకే మొదలెట్టాడు భయంకరమైన తపస్సు. సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలు. తన తలలనే అగ్నికి ఆహుతి చేసిన ఘట్టం కూడా ఉంది. ఆ భక్తికి చివరికి కదిలిపోయాడు. పరమేశ్వరుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏం వరం కావాలి రావణా? అడుగు. మరణం లేని శక్తి కావాలి ప్రభూ. శివుడు దానిని నేరుగా ఇవ్వలేదు, కాని ఇచ్చాడు. తన శక్తే నిండిన ఆత్మలింగం. ఒక్క నిబంధన: భూమిపై ఎప్పుడూ పెట్టకూడదు. రావణుడు లంక వైపు బయలుదేరాడు. ఆత్మలింగతో అతడు దాదాపు అజేయుడయ్యాడు. దేవతలందరూ భయపడ్డారు. అప్పుడు ఒక తెలివైన ప్రణాళిక. బాలుడి రూపంలో గణేశుడు. మధ్యలో రావణుడికి శివపూజ సమయం వచ్చింది. ఈ లింగాన్ని కొద్దిసేపు పట్టుకోమని అతను చెప్పాడు. నేను 3 సార్లు పిలుస్తాను. నువ్వు రాకపోతే నేను దానిని నేలపై ఉంచుతాను. రావణుడు ఆలస్యమయ్యాడు. లింగం నేలను తాకింది. ఎంత ప్రయత్నించినా ఇక తీసుకోలేకపోయాడు. భక్తి శక్తినిస్తుంది, బాధ అహంకారం నాశనం చేస్తుంది.